ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరొక నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. ఐజయా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. Thou wilt keep him in perfect peace, whose mind is stayed on thee, because he trusteth in thee. యేసు ప్రభువారి యొక్క ఘనమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరిక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవదేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన కృప నిరంతరం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, ఆయన కృప, ఆయన దయ మన పట్ల ఉంది కాబట్టి మనం ఇంకా భూమి మీద సజీవ లెక్కలో ఉన్నాం. ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృప. పిల్లరా, మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు. పిల్లరా, ఈ వాక్యాన్ని అనేకమైన సార్లు మనం చదువుకున్నాం. మరొకసారి ఉదయకాల సమయంలో ఒకవేళ మన మనసులో లేదా మన జీవితంలో పూర్ణ శాంతి సమాధానము లేకపోతున్నట్లయితే ఆయన అంటున్నటువంటి మాట, నా మీద ఆనుకో అంటే నా యందు విశ్వాసం ఉంచు, నిన్ను నేను పూర్ణ శాంతి కలవానిగా చేస్తానంటున్నారు. పిల్లరా, ఈ పిలుపు ఎంత నమ్మదగినదండి. ఆయన పిలుపులో ప్రేమ ఉన్నది, దయ ఉన్నది, కరుణ ఉన్నది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన స్వరం విని లోబడినట్లయితే ఆయన మనని పూర్ణ శాంతి గలవానిగా చేస్తారు. ఇలాంటి శాంతి సమాధానం వ్యక్తిగతంగా ప్రతి కుటుంబంలో దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, శాంతి సమాధానం ఇచ్చే దేవా, వ్యక్తిగత జీవితంలో ప్రభువా మీ యొక్క గొప్ప కృపను చూపెట్టే దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు. అవునైనా ఎవని మనస్సు ఎవరైతే ప్రభువా నమ్మి విశ్వసించి మీ మీద ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నారు. మీరు చేశారు ప్రభువా. నా వ్యక్తిగత జీవితంలో అలాంటి గొప్ప కృపను ఇచ్చినారు. ఎంతోమంది జీవితాలు ఎవరైతే మీ మీద ఆనుకున్నారో వారు మీరు రక్షించినారు, కాపాడినారు, భద్రపరిచినారు, లేవనెత్తినారు. వారి ఇరుకు ఇబ్బందుల్లోంచి విడిపించినారు, సమాధానం ఇచ్చినారు. పాపం నుంచి, శాపగ్రస్తమైన జీవితం నుంచి వారిని విమోచించినారు. మీ విలువైనటువంటి రక్తము కార్చి ప్రభువా మీ ప్రియులుగా, కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఏ యొక్క హృదయం అయితే ప్రభువా శాంతి సమాధానం లేకుండా ఉన్నదో మీరు జ్ఞాపకం చేసుకోండి, కరుణించండి, కృప చూపెట్టండి నాయన. మనిషికి అన్నీ ఉన్నా కూడా ఏదో అసమాధానము, భయము నాయన. అయితే మీ మీద ఆనుకుంటే వీటన్నిటి నుంచి మాకు జయము. కాబట్టి సహాయం ఇచ్చేయండి. మరొకసారి మీ వాగ్దానాన్ని ప్రతి కుటుంబంలో పరిపూర్ణంగా నెరవేర్చండి. ఏ కుటుంబం అయితే చీకటి శక్తుల చేత బాధింపబడుతున్నారో, ఏ కుటుంబం అయితే భయం చేత బాధింపబడుతున్నారో, ఏ కుటుంబం అయితే ప్రభువా శాంతి సమాధానం లేదో, యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. శాంతి సమాధానము మీ యొద్దనే దొరుకునుగాక. సహాయం చేయమని మమ్మల్ని మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచిన ఆయన మేము చేసే పనుల్లో మాకు చేయమేవండి. మేము చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రభువా మీ యొక్క నామం మహింపరచబడ్డానికి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.